ఆరేళ్లైనా ఉప్పల్ ఫ్లైఓవర్ పూర్తి చేయకపోవడం తెలంగాణ ప్రజలకు అవమానమని అన్నారు మంత్రి కోమటిరెడ్డి. దీనిపై కేసీఆర్, కేటీఆర్ సిగ్గుపడాలన్నారు. ఫ్లైఓవర్ నిర్మాణానికి మళ్లీ టెండర్లు పిలుస్తామని 18 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పారు. దసరా నాటికి ఉప్పల్ ఫ్లైఓవర్ పనులు మొదలు పెడతామంటున్న మంత్రి కోమటిరెడ్డితో మా ప్రతినిధి నుమాన్ ఫేస్ టు ఫేస్. ఉప్పల్ ఎలివేటెడ్ క్యారిడార్ పనులను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిశీలించారు. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు. సార్, ఈరోజు ఈ పనులన్నీ కూడా పరిశీలించారు. దాదాపు 6 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి. సో ఏంటి, ఎలా పురోగతి ఎలా ఉండబోతుంది అంటారు? ఏంటి 6 ఏళ్ల కింద ప్రారంభించిన 670 కోట్ల పని ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ మూలంగా లక్షలాది మంది పోయే రోడ్డు ఇది. చిన్న తిరుపతిగా భావించే యాదగిరిగుట్టతో పాటు 2వ మహానగరం వరంగల్ పోయే రోడ్డు చేతగాని ప్రభుత్వం 10 ఏళ్ళు పాలించి 30% కూడా పనులు కాలే. నేను ఆర్ఎన్బి మినిస్టర్ అయిన తర్వాత ఎమ్మెల్యే గడ్కరీ గారిని ఒప్పించి పాత కంటాడు తొలగించి కొత్త టెండర్ పిలిచానికి ఒప్పించాను. ఈ లోపల ఎలక్షన్ కోడ్ వచ్చి ఆలస్యమైంది. 2 నెలల్లో టెండర్ పిలిపించి ఈ ఫ్లైఓవర్ని 18 మాసాలు టార్గెట్గా పెట్టుకున్నాను. 2 నెలలు ఆలస్యమైన 20 నెలల్లో పూర్తి చేయడం. మీరే చూశారు, ఇంత సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. మీరు 15 రోజులు మొదలు పెట్టకపోతే మీ స్థానంలో కొత్త ఆఫీసర్లు వస్తారని చెప్పిన. 2 నెలల్లో ఫ్లైఓవర్ నిర్మాణం మొదలుపెట్టి 20 మాసాల్లో పూర్తి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నా. అది కోమటిరెడ్డి మాట. ప్రజల సౌకర్యార్థం ఓపెన్ చేస్తున్నాం. 3 నెలల్లో అమ్మర్పేట ఫ్లైఓవర్ ఓపెన్ చేయడం జరుగుతుంది. 3 నెలల్లో అమర్పేట ఫ్లైఓవర్ ను ఓపెన్ చేసి తీరుతాము. దాంతోపాటు ఏదైతే ఉప్పల్ ఎలివేటెడ్ క్యారిడార్ ఉందో, సో ఈ పనులు దాదాపు 6 ఏళ్లుగా పెండింగ్ లోనే ఉన్నాయి. సో ఈ పనుల్ని తక్షణమే యుద్ధ ప్రాతిపదికన కొత్త కాంట్రాక్టర్కి ఇచ్చాం. ఈ పనులు యుద్ధ ప్రాతిపదికన వేగవంతం చేస్తామంటూ కూడా ఆర్ఎండ్బి మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తున్నారు. త్వరలోనే ఏదైతే ఈ ఉప్పల్ ఎలివేటెడ్ క్యారిడార్ పనులను త్వరితగతిన పూర్తి చేసి దాంతో పాటు కింద ఉన్నటువంటి రోడ్డు మార్గాన్ని కూడా ఏదైతే చకచకా పూర్తి చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏదైతే చర్యలు తీసుకుంటామంటూ కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్ ఏబీ ఆంధ్రజ్యోతి ఉప్పల్ నుంచి.